అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 31వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటువంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడడం, నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం. వృశ్చిక రాశి వారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శరీర సౌఖ్యం కలదు. కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అదేవిధంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతి లభిస్తుంది. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగును. సమయానికి విశ్రాంతి అవసరం. ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఆనందంగా పనిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. మీ మాట విలువను కాపాడుకుంటారు. అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చెయ్యవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపార లాభాలు ఏర్పడడం, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడడం, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు. ఆనందంగా పనిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, ఆరోగ్యం సహకరిస్తుంది. దైవ బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను ఏర్పరచుకుంటారు.
ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం, సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన సంతాన విద్య విషయాలపై సంతృప్తిని వ్యక్తపరుస్తారు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.